కామారెడ్డిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వర్షపాతం సాధారణానికంటే నమోదయ్యింది. ఇవాళ ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేక వాళ్లకు రైతుల మీద కోపం, కేసీఆర్ మీద ఉన్న కోపం రైతుల మీదకి మల్పుటు వల్ల వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇట్లా ఎన్నో అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మనం చేయవలసిందల్లా ఒకటే, మార్చి 17 దాకా ఓపికగా ఉందాం. ఎందుకంటే 100 రోజులు నిండాలి. 100 రోజులు నిండినాక వాళ్ళ పాపం పండంగానే మనం కూడా ప్రజల దగ్గర పోయి అడుగుదాం. ఏమమ్మా వచ్చిందా 2500 రూపాయలు అని మహిళలను అడుగుదాం. ఏమన్నా వచ్చిందా నీకు 500 రూపాయల బోనస్ రైతులను అడుగుదాం. ఏమన్నా 2 లక్షల రుణమాఫీ అయ్యిందా, మీరు నమ్మి ఓటేస్తారు కదా అని చెప్పి మన కర్షక సోదరులను, మన రైతన్నలను దగ్గర పోయి అడుగుదాం. ముసలిలను అడుగుదాం. ఏమమ్మా మార్పు మార్పు అని చెప్పి 4000 రూపాయలు వస్తాయని ఓటేస్తారు కదా, పడ్డాయా మరి 4000, ఉన్న 2000 పడుతున్నాయా లేవా అని గుర్తు చేద్దాం. ఈ పని చేస్తే చాలు. ఇలా ఆల్రెడీ ఊళ్ళలో యాడ్ చేసుకుంటాను. కరెంటు ఓంగనే ఏమంటారు, జై కాంగ్రెస్ అంటాను. కరెంటు ఓంగనే ఈ మధ్యన 2-3 మీటింగ్లకు పోతే మరి వాడు తెలిసి కట్ చేసిండో తెలవ కట్ చేసిండో కానీ కరెంటు కట్ అయింది. పాపం నిన్న మన జీవన్ రెడ్డి సాబ్ ఆ జగిత్యాల ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులు మంచి తందుకుపోయింది. ఆడ పోయినాక ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వంచనిస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎక్కువ లేరు కదా, అందుకే ఏం చేసిర్రు, ఆర్డీఓ ఆఫీస్ లో వంచాలన్నారు. సరే ఆర్డీఓ ఆఫీస్ పోయిన వీళ్ళందరూ తెలియక పాపం ఆడ పోతే కరెంటు దిక్కులేదు. ఇజ్జత్ బాయ్ మానం బాయ్ చెప్పుకుంటే ఇజ్జత్ బాయ్, చెప్పుకోకపోతే మానం బాయ్. మొత్తం పాపం ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వీడియోలు తీసిరు. జీవన్ రెడ్డి ఫోన్ల మీద ఫోన్లు కొడతాడు, అయ్యో కరెంట్ ఇరా బాయ్ దండం పెడతాడు, వీళ్ళు వీడియోలు తీస్తారు, ఇజ్జత్ పోతుంది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని చెప్పి మళ్ళా ప్రజలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు. దండం పెడతా జల్లి కరెంట్ అంటే మేమేమే బేబే ఆడు ఉంటే కదా ఇస్తాను, లేదు వాళ్ళకి అంత సీను. అందుకే నేను అంటున్నా, ప్రజల అనుభవంలో ఆల్రెడీ చాలా అయింది, ప్రజలు ఆల్రెడీ బాధపడతాను. అయ్యో ఎంత పని చేసుకుంటుమి అన్న బాధ ఉన్నది. ఇప్పుడు మనం చేయవలసిన పనుల్లో ఒకటే, ఈరోజు హైదరాబాద్ లో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన సమావేశం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది. వాళ్ళ గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో కొంతమంది ముఖ్యులు కూడా అక్కడ ఆ మీటింగ్ కూడా పోయేది ఉన్నది 4 గంటలకు. కాబట్టి ఆ మీటింగ్ లోనే అభ్యర్థి ఫైనల్ అవుతారు. ఫైనల్ అయిన తర్వాత అభ్యర్థి ఎవరైనా సరే, మన నియోజకవర్గమా పక్క నియోజకవర్గమా మన జిల్లానా పక్క జిల్లానా అది విడిచిపెట్టుండి, గులాబీ కండువా కప్పుకున్న కేసీఆర్ సైనికుడు ఎవరైనా సరే వారి కోసం మనందరం కూడా సమిష్టిగా కొట్లాడదాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే దేవులాడుకుందాం. కామారెడ్డిలోనే మన కొద్దిగా ముఖం తెలివి అనిపించలే. ఇవాళ మళ్ళీ అదే కామారెడ్డిలో, అదే దోమకొండలో, అదే బీబీపేటలో, అదే బిక్కునూరులో, అదే మాచారెడ్డిలో మళ్ళొక్కసారి మనం గట్టిగా కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. అన్న చెప్తా ఉండే, కొంతమంది కౌన్సిలర్లు పోయినరు, కొంతమంది వీళ్ళు పోయినరు వాళ్ళు పోయినరు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో, ఎవరు వీళ్ళు వస్తారు వాళ్ళు పోతారని కాదు. ఇవాళ ఇంత పెద్ద కుటుంబం మన కామారెడ్డి నియోజకవర్గంలో ఈ ఓటమి తర్వాత కూడా గవర్నమెంట్ లేకపోయినా మనకున్నది ఇంత పెద్ద కుటుంబం మనకున్నది. మనం ఒకరికొకరం ఆసరాయిదాం. తప్పకుండా ప్రజలు మనతో ఉండాలనంటే కొద్దిగా కష్టపడాలి, తన్లాడాలి, డిమాండ్ చేయాలి. నేను చివరిగా 3 డిమాండ్లు మా పత్రికా సోదరులకు నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పత్రికల ద్వారా నేను ముగిస్తాను. నంబర్ 1, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, వ్యవసాయదారుల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ ప్రభుత్వం కోడ్ రాకముందే మార్చి 14 కోడ్ వస్తుంది అంటున్నారు. ఇవాళను రేపు జీవోది 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ వెంటనే ప్రకటించాలని చెప్పి మీ అందరి హర్షధ్వానాల మధ్యన డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, రైతులు కష్టాల్లో ఉన్నారు, పంటలు ఎండుతున్నాయి. మరి ఎండిపోయిన పంటలు ఏవైతున్నాయో ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మూడవది, మీరు రైతు బంధు ఇస్తలేరు, కరెంట్ సక్కగా ఇస్తలేరు, కాబట్టి రైతుల అవస్థల్లో ఉన్నారు. మళ్ళీ రుణగ్రస్తులయ్యే ప్రమాదం ఉన్నది, అప్పుల పాలయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన మాట 3 నెలల కింద 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. నేను 3వ డిమాండ్ పెడుతున్నా, వెంటనే 2 లక్షల రుణమాఫీ కూడా ప్రారంభించాలి. వెంటనే రైతులకు, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి కామారెడ్డి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ.